అగణిత జన్మ కర్మ దురితాంబుతిలో బహుదుఃఖ వీచికల్ తెగిపడి నీద లేక జగతీధవనీ పద భక్తి నావచే దగిరి తరింపగోరిది పదంబడినాదు భయంభు మాన్పవే తగదని చిత్తమందిర కదశరథి కరుణాపయోనిధి. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మిత్రులారా, మీ అందరికీ కూడా ఒక విన్నపం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు చూడండి, 10 మందికి తెలియచేయండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ముందు ముందు వస్తాయి ఈ ఛానల్ ద్వారా. వారఫలాలు, మాస ఫలాలు, నక్షత్ర ఫలాలు, నవరత్నాలు, రుద్రాక్షలు, జపతపానుష్ఠానాలు, హోమాలు, యజ్ఞయాగాది క్రతువులు, ఆసనం ద్వారా ఫలితాలు, మాల ద్వారా ఫలితాలు, ఇలా అనేక విషయాలు శాస్త్రోక్తముగా పెద్దలు గ్రంథముల రూపముగా తెలియచేసినటువంటి అథారిటేటివ్ సబ్జెక్టు మాత్రమే నేను చెప్తాను. పొరపాటును కూడా డీవియేషన్ అనేది 30 సంవత్సరముల నుంచి అలవాటు లేదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పటమే ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం యోగానంద శర్మ యొక్క సిద్ధాంతం. ఈరోజు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ కన్యారాశికి 7వ స్థానంలో శని సంచారం, 6వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో బుధగ్రహ గురుగ్రహములు, వ్యయస్థానమందు కుజగ్రహ కేతుగ్రహములు. 14వ తారీఖు నుంచి రవి మారతాడు, మళ్ళీ భాగ్యస్థానం నుంచి 10వ స్థానంలోకి వస్తాడు. ఉద్యోగంలో చేర్పుల మార్పుల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి 14వ తారీఖు తరువాత సానుకూలమైనటువంటి ఫలితాలు. దూర ప్రయాణాదులు ఇప్పుడు పెట్టుకుంటే అవకాశం లేదు. ఈ నెలలో చివరి దాకా వచ్చి లాస్ట్ మినిట్లో విఘ్నం జరిగి ప్రయాణం ఆగిపోయేటువంటి ఆపుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఉంటాయి. కొద్దిగా డ్రైవింగ్ విషయాలు, అర్ధరాత్రులు అపరాత్రులు ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవటం, జాగరూకతగా ఉండటం ఉత్తమమైనటువంటి విషయాలు. 10వ స్థానం ముందు గురుగ్రహ సంచారం రావలసినటువంటి ధనాలు కానీ, ఆస్తులు కానీ, రావలసి ఆగిపోయి ఉన్నటువంటి విత్తములు కానీ కొద్దిగా కార్యసానుకూలతగా ముక్కలుగా ఇండెలుగా దగ్గరకు చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే సంపూర్ణ వివరాలు తెలుసుకోలేము, సమయం సరిపోదు కనుక ఈ ఒక్క చెప్పబడినటువంటి ఈ 2-3 ముక్కలే కాదు, మాస ఫలితాలంటే ఇంకా చాలా ఉంటాయి. అలాగే ప్రధానంగా జాతకం ఇంపార్టెంట్ చాలా. జాతకం, అందులో ఉన్న జాతక చక్రం అందున్నటువంటి గ్రహస్థితులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోచార స్థితులు మిళితం చేసుకుని చెప్పుకోవాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కన్యారాశిలో ఎన్ని లక్షల మంది ఉంటారు, అందరికీ ఈ చెప్పిన 2 ఫలితాలే జరుగుతాయా? వాళ్ళ జాతకాలు, వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాలు, జరుగుతున్న దశలు, ఇవి కాక ఉన్నటువంటి వాస్తు, ఇవన్నీ కాక స్వయంకృతాపరాధాలు, వాళ్ళకున్న అలవాట్లు, ఆలోచనలు, ప్రణాళికలు, వీటన్నింటిపైన కూడా వచ్చే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది కదా. 70 ఏళ్ళ ఆయుర్దాయం ఉందని నా జాతకం చూసి ఇంకేముంది గురువుగారు 70 ఏళ్ళు ఉందన్నాడు కదా అని స్విచ్ అయ్యా అంటే వాడి వైపు లెగ్గులో ఏలు పెడితే 70 సెకండ్లు కూడా ప్రాణం నిలబడదు. కనుక ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి అనేది తెలుసుకుని ఆచరించడం ద్వారా కొద్దిగా సత్ఫలితములు పొందగలరు. కన్యారాశికి ఇప్పుడు శివారాధన చాలా ఆవశ్యకం. గంగా స్నానం, శివారాధన, గణపతి ఆరాధన చాలా మేలు చేస్తుంది. రుద్రాక్ష ధారణ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. 7 ముఖములు నవగ్రహమాల అని ఉంటుంది, నవరత్నాలు కాదు, రుద్రాక్షల్లో నవగ్రహమాల, నవగ్రహ రక్షా కవచం అని కూడా అంటారు. అవకాశం ఉంటే దాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. అనేక రకములైనటువంటి సంపూర్ణ ఫలితాలు వస్తాయి. ఇంకా మీ జాతకము రీత్యా సంపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకునేటువంటి వారు 9494040977 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ముందు డీటెయిల్స్ తెలుసుకోండి, తర్వాత ఆచరించటం వరకు ప్రయాణం చేయవచ్చు. మళ్ళీ ఈ ఛానల్ని ఇంకోసారి విన్నపం చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత చేయించండి. ఇటువంటి కార్యక్రమాలు హితోధికంగా మంచి విషయములు అందరికీ తెలియచేయడానికి అవకాశం కలగజేసినటువంటి వారు అవుతారు. మీ యోగానంద శర్మ. జై గురుదత్త.